హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ పాలిటీ నుంచి క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి ఏపీపీఎస్సీ వారు అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మ్యాచింగ్. జ్యుడిషియల్ డాక్ట్రైన్ అప్లికేషన్ ఇచ్చి మ్యాచ్ చేయమన్నారు. ఈ విధమైన క్వశ్చన్స్లో మనం వర్డ్ అసోసియేషన్ ద్వారా ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. లిస్ట్ 2 నుంచి మనం లిస్ట్ 1 మ్యాచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూడండి. అలౌడ్ కోర్ట్స్ టు ఇష్యూ writs ఓన్లీ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ కరెక్టింగ్ ఇంజస్టిస్. మనకి ఇక్కడ రిట్స్ అనే వర్డ్ ఉంది కదా, దాన్ని బట్టి మనం డాక్ట్రైన్ ఆఫ్ రిట్ జ్యుడిషియన్ అని చెప్పి మ్యాచ్ చేయొచ్చు. బికి 1. అదేవిధంగా సెకండ్ వన్ అబ్జర్వ్ చేయండి. Ensure that the government actions are balanced and designed to prevent any one branch of government from becoming too powerful and abusing its authority. Doctrine of proportionality. Third one చూడండి. Maintaining the independence of judiciary by ensuring that a separation of powers among the legislative, executive and judicial branches. సపరేషన్ ఆఫ్ పవర్స్ బట్టి మనం డాక్ట్రైన్ ఆఫ్ సపరేషన్ పవర్ అని మనం మ్యాచ్ చేయొచ్చు. డికి 3. ఇంకా మిగిలింది ఫోర్త్ వన్. ఎనీ మెంబర్ ఆఫ్ ది పబ్లిక్ హ్యావింగ్ సఫిషియంట్ ఇంట్రెస్ట్ కెన్ అప్రోచ్ ద కోర్ట్ ఫర్ ఎన్ఫోర్సింగ్ ద రైట్స్ ఆఫ్ అదర్ పర్సన్స్ అండ్ రీడ్రెస్సల్ ఆఫ్ కామన్ గ్రీవియన్స్. ఏకి 4. డాక్ట్రైన్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ ఇప్పుడు మనకి న్యూస్లో ఉంది. ఈ విధంగా మనకి డాక్ట్రైన్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ ఏకి 4 అని తెలిస్తే చాలు, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్ 2 ఆన్సరు ఏకి 4. మీవులను కూడా ఒకసారి నోట్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి ఇండివిజువల్గా కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. డాక్ట్రైన్ ఆఫ్ రిట్ జ్యుడిక్షన్ బికి 1. డాక్ట్రైన్ ఆఫ్ ప్రొపోర్షనాలిటీ సికి 2. డాక్ట్రైన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్ డికి 3. ఇక్కడ తెలుగులో కూడా ఉంది, ఒకసారి గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సేమ్ మనకి ఇన్స్టిట్యూషను ప్రైమరీ ఫంక్షన్ ఇచ్చి మ్యాచ్ చేయమన్నారు. మనం లిస్ట్ 2 నుంచి లిస్ట్ 1 మ్యాచ్ చేయొచ్చు. అడ్రసెస్ కరప్షన్ అలగేషన్స్ అట్ ది నేషనల్ లెవెల్. నేషనల్ లెవెల్ అయితే లోక్పాల్, స్టేట్ లెవెల్ అయితే లోకాయుక్త. బికి 1. హ్యాండిల్స్ కరప్షన్స్ ఇష్యూస్ అట్ స్టేట్ లెవెల్ లోకాయుక్త. సికి 4. మనకి ఇక్కడ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి విజిలెన్స్ అని ఉంది కదా, మానిటర్స్ విజిలెన్స్ అండ్ కరప్షన్ ఇష్యూస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. డికి 3. ఇక మిగిలింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రొవైడ్స్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ సిటిజన్స్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పబ్లిక్ అథారిటీస్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏకి 2. మనకి ఒకసారి మ్యాచింగ్ చూసుకుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏకి 2. ఏకి 2 అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. బికి 1 కామన్గా ఉంది లోక్పాల్. అడ్రసెస్ కరప్షన్ అలిగేషన్స్ అట్ ది నేషనల్ లెవెల్. లోకాయుక్త అయితే హ్యాండిల్స్ కరప్షన్ ఇష్యూస్ అట్ స్టేట్ లెవెల్. మనకి సికి 4 అంటే ఆప్షన్ 2 ఆన్సరు. డికి 3. ఇక్కడ తెలుగులో కూడా ఉంది, ఒకసారి గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి డిస్క్రిప్షన్ రిలేటెడ్ టు మనం ఇప్పుడు లిస్ట్ 1 నుంచి లిస్ట్ 2 మ్యాచ్ చేయొచ్చు. కెన్ ఇన్వెస్టిగేట్ అలిగేషన్స్ అగైనెస్ట్ పబ్లిక్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ బట్ ఎక్స్క్లూడ్స్ సస్టైన్ ఏరియాస్. అంటే మనకి జ్యూరిడిక్షన్ ఆఫ్ లోక్పాల్ సంబంధించి చెప్తున్నారు. ఏకి 3.
తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ షెల్ అపాయింట్ ద డైరెక్టర్ ఆఫ్ సిబిఐ ఆన్ రికమెండేషన్ ఆఫ్ 3 మెంబర్ కమిటీ. మనకి లోక్పాల్ అండ్ లోకాయుక్తాస్ యాక్ట్ 2013. అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆఫ్ ది స్టేట్ టు హ్యాండిల్ కరప్షన్ అట్ ది స్టేట్ లెవెల్. స్టేట్ లెవెల్ అంటే మనకు తెలుసు కదా, లోకాయుక్త. ఇంక్లూడ్స్ ద ప్రైమ్ మినిస్టర్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది సెలక్షన్ కమిటీ ఫర్ అపాయింట్మెంట్స్. సెలక్షన్ కమిటీ ఫర్ లోక్పాల్. డీకి 2. మనకి కెన్ ఇన్వెస్టిగేట్ అలిగేషన్స్ అగెన్స్ట్ పబ్లిక్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ బట్ ఎక్స్క్లూడ్స్ సర్టైన్ ఏరియాస్ అంటే జ్యూరిడిక్షన్ ఆఫ్ లోక్పాల్. ఏకి 3 అని తెలిస్తే చాలు, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్ 3 ఆన్సర్. ఇక్కడ తెలుగులో కూడా ఉంది, ఒకసారి గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఫెడరల్ ఫీచర్స్ డిస్క్రిప్షన్ ఇచ్చి మ్యాచ్ చేయమన్నారు. మనం లిస్ట్ 2 నుంచి లిస్ట్ 1 మ్యాచ్ చేయొచ్చు. సపరేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇంటూ యూనియన్, స్టేట్ అండ్ కంకరెంట్ లిస్ట్ అంటే మనకేంటి, డివిజన్ ఆఫ్ పవర్స్. బీకి 1. సపరేట్ ఎగ్జిస్టెన్స్ అండ్ పవర్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అంటే డ్యూయల్ పాలిటీ. ఏకి 2. సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే సికి 3. సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్ గవర్నింగ్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్. బైకామరలిజం డీకి 4. 2 houses, 1 రిప్రజెంట్స్ ద స్టేట్ ఆఫ్ ఇండియన్ ఫెడరేషన్. మనకి డ్యూయల్ పాలిటీ. ఏకి 2 అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. బీకి 1 కామన్గా ఉంది. సుప్రిమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్ అండ్ గవర్నింగ్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్. సికి 3 అని తెలిస్తే ఆప్షన్ 4 ఆన్సరు. బైకామరలిజం డీకి 4. 2 houses, 1 రిప్రజెంట్స్ ద స్టేట్స్ ఆఫ్ ది ఇండియన్ ఫెడరేషన్. ఈ విధంగా మనకి ఇండియన్ పాలిటీలో కాన్సెప్ట్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.